ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో లేచారా? ప్రార్థన చేసుకున్నారు కదండి. ప్రభు నేటికాల సమయం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి ఈ దేవుని మనకు బహుమానంగా ఇచ్చిండు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే రక్షణ తీసుకోండి. ప్రభు మన కోసం రక్తం కార్చినాడు, సిలువలో మన కోసం ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. హృదయాల్ని సమర్పించుకోండి దేవునికి. పాప క్షమాపణ, పరలోక రాజ్యము, నిత్య రాజ్యము అన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. క్షేమం అనుగ్రహిస్తాడు దేవుడు. ఆయనకు దూరంగా ఉండి మనం ఏమి సాధించలేము కదా. దయచేసి హృదయాలను సమర్పించుకోండి, రక్షణ పొందుకోండి. దేవుడు అన్ని విధాలుగా మనం పరలోకంలోనూ భూలోకంలోనూ మనకు అన్ని కూడా సమస్తము అనుగ్రహించగలిగిన శక్తిమంతుడు ఆయన కదా. ఆయనకు దూరంగా ఉండి మనం ఏం సాధించలేము. కాబట్టి అనేక కృపవార్తలు రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానం. కీర్తనల గ్రంథంలో నుంచి 60వ కీర్తన 12వ వచనం. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము, ఆ శత్రువులను అనగదొరుకువాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఉదయకాల సమయంలో ప్రేమించి మంచి వాగ్దానం కదండి. చూడండి, దేవుని వలన మేము శూరకార్యాలు జరిగించదము. మేము శూరకార్యం జరిగించదం అనలే, దేవుని వలన మేము శూరకార్యం జరిగించదం అన్నాడు కదా. దేవుని వలన శూరకార్యాలు జరిగించదమని దావీదు గారు అంటున్నారు. మా శత్రువును అనగదొరుకువాడు ఆయనే. మేం కాదు, శత్రువును అనగదొక్కేది మా దేవుడే అని సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన. ఎస్, ఈరోజు దేవుని సహాయం వలన మేము ప్రాకారమును దాటగలుగుతాము అన్నాడు ఇంకొక కీర్తనలో. దేవుని వలన మేము శూరకార్యాలు జరిగించదము. ఎలాంటి కార్యాలు? శూరకార్యాలు. ఎస్, దేవుని చూడండి, ఆయన వలన చూడండి, దేవుని సహాయం వలన గొల్యాతుని గొల్యాతుని జయించాడు కదా దావీదు. వాడి తల నరికేసి ఇజ్రాయెల్ ప్రజలకు తీసుకొని వచ్చాడు. చూడండి, తల నరికి ఎట్లా చూపిస్తున్నాడు చూడండి. గొల్యాతుని హతం చేశాడంటే దావీదు యొక్క శక్తి కాదు, బలం కాదు, అతడు దేవుని వలన ఆ కార్యం జరిగించాడు. దేవుని సహాయం వలన అతడు గెలవగలిగాడు. ఎస్, మా శత్రువులను అనగదొరుకువాడు ఆయనే అంటున్నాడు. ఎస్, ఈ లోకంలో ఎవరు శత్రువులు? భౌతికమైన శత్రువులు ఉంటారు, ఆత్మీయంగా మనం ఎదగనీయకుండా చేస్తున్న శత్రువులు ఉన్నారు. 2 విధాలుగా శత్రువులు మనం వెంబడిస్తుంటాయి. ఈరోజు భూలోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి భౌతికమైన శత్రువులు మనకి అనేకమైనటువంటి ఎదురవుతూ ఉంటాయి కదా. అప్పులైన శత్రువులు, అనారోగ్యమైన శత్రువులు, అసమాధానమైన శత్రువు, వివాహం కాలేదని శత్రువు, గర్భఫలం లేదని శత్రువు, ఇవన్నీ విధాలుగా ఆ శత్రువులు మనం అడ్డగిస్తూ ఉంటాయి అన్నమాట. దేవుని యొక్క ఆశీర్వాదాలు రానికుండా శత్రువులు అడ్డగిస్తూ ఉంటాయి. అయితే ఈరోజు దేవుడు మనకి మంచి వాగ్దానం. చూడండి, మా శత్రువులను అనగదొరుకువాడు ఆయనే. ఎస్, ఈరోజు నేను శత్రువుని, నీ కుటుంబంలో శత్రువు ఏ విధంగా పనిచేస్తుందో ఆ శత్రువుని దేవుడు అన్నిటిని కూడా దేవుడు హతం చేయబోతున్నాడు. దేవుడు ఈరోజు హల్లెలూయా, ఆయన అనగదొరక్కపోతున్నాడు శత్రువులందరినీ. దీన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి శత్రువుల్ని దేవుడు ఈరోజు అనగదొరికేస్తానంటున్నాడు. శత్రువుల్ని అనగదొరుకుతానంటున్నాడు అనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు ఈరోజు మన పక్షముగా యుద్ధం చేయబోతున్నాడు. దేవుడు ఈరోజు మనతో కూడా ఉండి కార్యం జరిగించబోతున్నాడు. ఎస్, ఈరోజు నీవు యుద్ధానికి పోతే నువ్వు గెలవలేవు. నువ్వు యుద్ధానికి వెళితే అస్సలు గెలగలేవు. కాబట్టి దేవుడు చూడండి, దేవుని వలన మేము శూరకార్యాలు జరిగించమన్నాడు. ఎస్, మా శత్రువుని అనగదొరకువాడు ఆయనే, మేము కాదు. మీరు ఊరికనే నిలిచి ఉండండి. శత్రువుని అనగదొరకగల శక్తివంతుడైన దేవుడు ఈరోజు అన్ని విధాలుగా చూడండి, నేను ఎదగనీయకుండా, విశ్వాసం ఎదగనీయకుండా, ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవనీయకుండా, నీకు అసమాధానం కలుగజేస్తూ, అప్పులు కలుగజేస్తూ, ధనాన్ని పాడు చేస్తూ, ఎంత సంపాదించినా సంచలనం నుంచి ధనం వెళ్ళిపోతుంది కదా. ఈరోజు చూడండి, అటువంటి శత్రువులన్నింటినీ కూడా దేవుడు అనగదొరకబోతున్నాడు. ఎప్పుడైతే శత్రువుని దేవుడు నాశనం చేస్తాడో
ఈరోజు అన్ని విధాలుగా ప్రతి ఒక్క ఆశీర్వాదము నీ ఇంటికి వచ్చి చేరుతుందన్నమాట. హల్లెలూయా చెప్పండి, ఆమేన్ చెప్పండి. ప్రతి ఒక్క ఆశీర్వాదం ఈరోజు నీ ఇంట్లో వచ్చి చేరబోతుంది. ఎందుకంటే శత్రువుని ఈరోజు దేవుడు అనగదొక్కబోతున్నాడు. ఇన్ని రోజులు నేను ఆశీర్వాదాలు పొందుకోనీయకుండా, ముందుకు ఎదగనీయకుండా, నీకు ఆశీర్వాదం రానియకుండా, నీకు ఆరోగ్యం కలగలేకుండా, అప్పులు తీరకుండా, గర్భఫలం లేకుండా, ఈ విధంగా అన్ని విధాలుగా వివాహం కానివ్వకుండా శత్రు అడ్డగిస్తుంది కదా. దేవుడు చెప్తున్నాడు ఈరోజు శత్రుల్ని, మా శత్రుని అనగదొరకవాడు ఆయనే. ఈరోజు అనగదొరకబోతున్నాడు శత్రువుని. ఈరోజు నీ జీవితంలో శత్రువులు వేధిస్తున్నాయా? అంధకార చీకటి శక్తులు, శాతకుడి శక్తులు, మాంత్రిక శక్తులు నిన్ను వేధిస్తున్నాయా? ఆ శత్రువులన్నింటిని కూడా దేవుడు ఈరోజు లత్తం అనగదొరకబోతున్నాడు దేవుడు యేసు నామములో. ఈరోజు సంతోషంగా ఉండండి, ఆనందంగా ఈ వాగ్దానం ప్రార్థించండి. ఏ కుటుంబాలు అయితే ఇలాంటి శత్రువులు అడ్డగిస్తున్నాయో, ఎన్ని రోజుల నుంచి నువ్వు ముందుకు ఎదగలేకపోతున్నావు, ఉన్న స్థితిలోనే ఉంటున్నావు, అసమాధానం, జీవితం అంతా కూడా అసమాధానంతో బాధపడుతున్నావు, కుటుంబంలో అసమాధానం, గొడవలతో బాధపడుతున్నావు, అనవసరమైన గొడవలు. ఎందుకు మరి అర్థం లేనటువంటి, చూడండి, ఏమవుతుందో తెలియదు, అర్థం లేనటువంటి గొడవలు పడుతున్నావు కదా. అది శత్రువు చేసే కార్యం. ఆ శత్రువుని దేవుడు ఈరోజు అనగదొరుకుతానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని వలన మేము సూరకార్యం చేయబోతున్నాం. ఈరోజు దేవుని కార్యం వలన, దేవుని సహాయం వలన నువ్వు సూరకార్యం చేయబోతున్నావు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చూడండి, అదే మొదటి దినవృత్తాంతంలో 5వ అధ్యాయం 22వ వచనంలో కూడా వాళ్ళు చూడండి, వాళ్ళ యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేక మంది పడిపోయిరి. హల్లెలూయా. చూడండి, శత్రువులు అనేక మంది ఈరోజు పడిపోబోతున్నారు నీ ఎదుట. అందరూ కూడా బోర్ల పడిపోబోతున్నారు. గొల్లియాతు బోర్ల పడిపోయినట్టు ఈరోజు అందరూ కూడా బోర్ల పడిపోబోతున్నారు. యుద్ధం ముందు దేవుని సహాయం వారికి కలుగుడు చేత. ఈరోజు యుద్ధానికి వెళ్తున్నావు కదా, పనికి వెళ్తున్నావా, ఉద్యోగానికి వెళ్తున్నావా, వ్యాపారానికి వెళ్తున్నావా, బయటికి వెళ్తున్నావా, ఎక్కడికి వెళ్తున్నావు కూడా దేవుని సహాయం కోరుకో. నీ కుటుంబంలో దేవుని సహాయం కోరు. పిల్లలకు స్కూల్కి వెళ్తున్నారా, కాలేజీకి వెళ్తున్నారా, దేవుని సహాయం కోరు. దేవుని సహాయం కోరినవంటే దేవుడు ఈరోజు చూడండి, ఆయన సహాయము కలుగుడు చేత శత్రువులు అనేక మంది పడిపోతారు ఈరోజు. ఈరోజు నువ్వు గెలవలేవు. అందుకని దేవుని సహాయం కోరు. ఖచ్చితంగా శత్రువులు పడిపోతారు ఈరోజు నీ ఎదుట. ఎందుకంటే దేవుని సహాయం కోరితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. అన్ని విధాలుగా దేవుడు సహాయం చేసి ఈరోజు శత్రుల్ని ఈరోజు పడదైపోతున్నాడు నేల. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తన 44లో కూడా మాట ఉంటుంది. కీర్తన 44లో చూడండి, కీర్తన గ్రంథం 44వ అధ్యాయంలో చూడండి, నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతి వారికి విజయము కలుగజేశాను. దేవుని యొక్క దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతి వారికి విజయము కలుగజేశాను అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి అనమాట. ఆయన ముఖకాంతి మనకి విజయం కలుగజేస్తుంది. ఆయన దక్షిణ హస్తమే మనకి విజయం కలుగజేస్తుంది అనమాట. మన వలన కాదు, మనం శక్తివంతంగా బలంగా ఉండొచ్చు, కానీ మన వలన ఏమి కాదు. కానీ దేవుని యొక్క సహాయం కోరు. నీ కుటుంబంలో అన్ని విధాలుగా శత్రుల్ని అనవదొరికి అన్ని ఆశీర్వాదాలు, కృపాక్షేములు అంటూ వచ్చి చేరబోతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. నిజముగా నాయన ప్రభువా, అయ్యా దేవుని వల్ల మేము సూరకార్యం చేసి జరిగించదామన్నాడు ప్రభువా దావీదు గారు. ప్రభువా నాయన ప్రభువా, మా శత్రువుని అనగదొరుకువాడు ఆయనే అంటున్నాడు ప్రభు. నాయన, మా శత్రువుని అనగదొరుకువాడు నీవే ప్రభు. నాయన, మా శక్తి కాదు, మా బలం కాదు, మా వల్ల కాదు కానీ తండ్రి యేసయ్యా, అన్ని విధాలుగా మేము సహాయం కోరుతున్నాం ప్రభు. నాయన, ఉద్యోగం నేను వారికి మంచి ఉద్యోగం తెచ్చేయండి. శత్రువు అడ్డగిస్తుంటుండగా నాయన ప్రభు, ఈరోజు మన అనగదొరికి ప్రభు, వివాహం కాకుండా బాధపడుతున్న వాళ్ళ జీవితాల్లో నాయన ఆ శత్రుని అనగదొరికి నాయన మంచి వివాహ సంబంధం సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. గర్భాలను లేకుండా అడ్డగిస్తున్న శత్రుని యేసునామమున అనగదొరికి వాళ్ళ గర్భాలు తెరవండి ప్రభు. మంచి కుమార్తెలు అనుగ్రహించండి, సుఖప్రసవాన్ని అనుగ్రహించిన గర్భిణీ స్త్రీని, కుటుంబంలో సమాధానం, జగడ పడిస్తున్న దురాత్మను యేసునామమున గద్దిస్తున్న శత్రుని యేసునామమున లయపరుస్తున్నాం ప్రభు. సమాధానం, ఐక్యత, ప్రేమ తెచ్చేయండి. భార్య భర్త మధ్యలో, అత్త కోడల మధ్యలో సమాధానం తెచ్చేయండి. వెడ్డింగ్ డే, యానివర్సరీ, బర్త్డే జరుపుకున్నటువంటి జీవితాల్లో తోడేండి బిడ్డలకు సహాయం చేయండి తండ్రి. కృప చూపించండి. దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడండి ప్రభా. నాయన ఆ సంఘాన్ని, సేవకులందరినీ కూడా దీవించి బ్లెస్ చేయండి. విశ్వాసులందరినీ కూడా దీవించండి ప్రభా. రోగములతో బాధపడుతున్నందరినీ మీ గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరచమని నజరేయుడు సజీవుడైన యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.